హాయ్ అండి, అందరికీ నా పిల్లల నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే బిర్యానీ అనమాట. పాపం చాలా రోజుల నుంచి ఏమంటే నాకే కుదరలేదు. అలా చేద్దామన్న టైంలో వాళ్ళు హాలిడేస్కి వెళ్ళిపోయారు కదా. సో వచ్చిన తర్వాత ఇప్పుడు చేసినమాట కుదిరింది. నిన్న మొన్న కొంచెం బిజీగా ఉండే అండి. సో మా పెద్దోడు కలుపుతా అని చెప్పి చాలా ఆరాటం. ఇట్లలో అయితే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం కారం, తగినంత కారం, ఎక్కువ తక్కువ అనేది ఇక మీ ఓపిక. కొంచెం పసుపు, తగినంత ఉప్పు. ఇది దమ్ బిర్యానీ కాదండి, స్పైసీగా చేసుకునేది. కొంచెం అల్మెల్లిగడ్డ. ఈ అల్మెల్లిగడ్డ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మసాలాలోనే అది వేసిన ఉన్నందుకు అట్లా అయింది. బ్లాక్ కలిపెట్ట. అయితే కొంచెం గరం మసాలా వేస్తున్నా అండి. అదంతా మసాలా అంటే ధనియాలు ఎక్కువ ఉంటాయండి దాంట్లో. నేను ఇంకోటి ఏంటంటే నేను బిర్యానీ చేసేటప్పుడు అయితే విలాచి ఇలా దంచి వేసుకుంటా, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైలు. నాకు ఇట్లా ఇష్టం అనమాట, విలాచి ఎక్కువ తింటాం. కలపబెట్ట. కొంచెం ఆయిల్ అండి, సరిపోతుందని కలిపేసాం. ఇది ఇప్పుడైతే కలపడం అయిపోయిందండి. ఒక్క 5 minutes అట్లా ఉంచిన తర్వాత మనం ఇంకా లెమన్ కలుపుకోవాలి, పెరుగు కలుపుకోవాలి. ఈ మసాలా ఘాట్ అనేది దీన్ని పట్టుకోవాలి, ఉప్పు కారం. సో మనం ఒక 5 minutes అట్లా ఉంచేసుకుందాం దాన్ని. నీకోటి సరిపోతాయిలే. అంటే దాని అట్లా చూసుకోవాలన్నారా? మీకే కదా అంటే గుర్తులు పెట్టుకుంటారా? ఇంట్లో కొంచెం పెరిగేసుకుందాం. అంటే ఒక్క నిమ్మకాయ అనమాట, 2 pieces. కలిపినాను. కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్ వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. కొంచెం పుదీనా కలిపేసాను. ఇంకా అది పూర్తి కలుపుకొని ఇంకొక పావుగంట అరగంట ఉంచేస్తే, యాక్చువల్లీ నేను 5 minutes అన్నా, 10 minutes పైన అయింది, పావుగంట అయిందండి. ఇంకో పావుగంట ఉంచేస్తే సరిపోతుంది. కేజీ చికెన్, కేజీ రైస్ అనమాట. రైట్, నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్తున్నా అండి దీంట్లో. కొంచెం నెయ్యి వేస్తాం. మళ్ళీ తర్వాత వేసుకుందాం మనం. పువ్వు, చెక్క, మొగ్గ, ఇవి విలాచి అండి. మస్తు స్పైసీగా ఉంటాయి. సో నేను ఒకసారి రెస్టారెంట్ తినడానికి వెళ్ళినప్పుడు నాకు ఈ విలాచి కనపడ్డా అనమాట. అక్కడ మంచి స్పైసీగా ఉన్నాయి, కొంచెం ఏదో తెలియని ఘాటు. సో అందే తెచ్చిన అనమాట. సాజీరా, మొగ్గ, ఏంది ఇది ఏమంటారు, బండపాకురు ఏదో సంథింగ్, ఇది మొగ్గ వేసేస్తున్నాండి. ఇలా టోటల్గా బిర్యానీ మసాలా ఇవంతా.
దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెమే అండి, తొందరగా మెత్తబడడానికి, అంటే ఉల్లిగడ్డలు వేయడానికి. ఈ జల్లి గింటను ఎందుకు వాడతా అంటే జర స్ట్రాంగ్ ఉంటుంది, కలపడానికి కన్వీనియంట్ ఉంటుందని చెప్పేసి ఎక్కువ వాడతా అనమాట. ఇవి కొంచెం నూనెల మగ్గనండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాము. ఇది కొంచెం అల్లం వెల్లిగడ్డ మనం దాంట్లో చికెన్లో వేసుకున్నాం, మళ్ళీ కొంచెం దీంట్లో వేసుకున్నాం అనమాట. ముందే ఎందుకు వెళ్ళాలంటే మాడిపోతుంది అనమాట, అందుకని చెప్పేసి ఉల్లిగడ్డలు వేగిన తర్వాత వేసుకోవాలి. ఓకే, మనకు మంచి ఫ్లేవర్ స్మెల్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఇది మనము కలుపుకోవాలి. ఇవి మంచి ఒక 10 మినిట్స్ అట్లా మంచిగా మగ్గాలి. మీకు ఇంకో సీక్రెట్ చెప్పలేదు కదా, యాక్చువల్లీ కోడిని తీసుకొచ్చి కట్ చేసుకున్నాం మేమే. సో అందుకనే మనకు నచ్చినట్టు కట్ చేసుకున్నాం అన్నట్టు పీసెస్ కూడా. ఇప్పుడు కొంచెం ఒక 10 మినిట్స్ వరకు ఉండని, 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం రైస్ వేసుకుందాం. ఈలోపు ఇక్కడ రైస్ పెట్టేసుకున్నా అండి, ఎందుకంటే ఇక్కడ చికెన్ కూడా అవుతుంది కాబట్టి. సో ఒక పువ్వు, చెక్క, మొగ్గ, 2 ఇలాచీలు, ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. మనం సరిపోతుందండి. నేను బాస్మతి రైస్ తీసుకోలేదు, నార్మల్ రైసే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో మనము జీడిపప్పు, కొబ్బరి, గసాలు వేసిన పేస్ట్ వేసేద్దాం. టేస్ట్ బాగుంటుంది. పీస్ తింటుంటే మనము అన్నం మిక్స్ చేసుకుంటుంటే మనకు చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది. వాటర్ యాడ్ చేయలేదండి, దానికి వచ్చింది ఇదంతా. దగ్గరకు వచ్చిందండి. ఒక 10 మినిట్స్ ఉడికితే రైస్ వేసేద్దాం. అన్నం కూడా ఉడికిందండి, ఇట్లా 75% ఉడికింది. ఇది ఇప్పుడు ఇలా వేసేద్దాం. దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం, ఫ్లేవర్ అనేది కొంచెం కింద నుంచి కూడా ఉంటుంది కదా. కొన్ని ఫ్రై చేసిన ఆనియన్స్, పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసి ఇప్పుడు రైస్ వేసేద్దాం. ఇది గిన్నె చిన్నది పెట్టిరండి దీంట్లో, అంటే రైస్ చిన్నది దాంట్లో పెడితే ఇంకా దాంట్లో ఉండాలి అని చెప్పేసి దాంట్లో వండేసిన అనమాట. ఇప్పుడు కొంచెం మనం దీని మీదకి వెళ్ళి కొత్తిమీర, కొంచెం పుదీనా,
కొంచెం నెయ్యి, దీని టేస్ట్ అంతా నెయ్యి దగ్గరనే వస్తుందండి చాలా వరకు బిర్యానీలలో. నేనైతే ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదండి, వేయను కూడా, కొంచెం దూరమే ఉంటుంది దానికి, ఎక్కువ శాతం ఉండను. ఫ్రై చేసిన ఆనియన్స్, ఇంకింతే అండి. మూత పెట్టేసుకుందాం. ఇట్లా పెంక పెట్టుకోవాలండి, దాని మీద పెట్టేసుకొని ఓకే నీళ్ళు పెట్టేసాను. ఇట్లా కొంచెం బరువు పెట్టేస్తే ఇది ఒక 20 minutes ఉంచాలి. ఇట్లానే 20 minutes తర్వాత మంచిగా ఉడుకుతుంది అనమాట. అప్పుడు చూపిస్తాం. చూసానండి, అయిపోయింది. కాల్చి చూసిరండి. సో మా పిల్లలకి వేస్తే టేస్ట్ ఎట్లుందో అడుగుదాం. టేస్ట్ చేసి చెప్పండి నన్ను. డాడీ కాలుతుందా? సూపర్ టేస్ట్. బాగుందా? బాగుంది. బాగుందా? లెమన్ తీసుకో.